హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే ఒక ప్రోడక్ట్ ని రివ్యూ అయితే చేస్తున్నాం. మన అందరికి ఎంతో ఉపయోగపడే ప్రోడక్ట్ కి అయితే ఈరోజు రివ్యూ ఇవ్వబోతున్నాం. న్యూ బ్లాగర్స్ కి అయితే ఉపయోగపడుతుంది. అదేంటో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇదే ప్రోడక్ట్, వైర్లెస్ మైక్. ఇది మన బ్లాగర్స్ కోసం ఎంతో ఉపయోగపడే ప్రోడక్ట్ అన్నమాట. ఇది బిగినర్స్ ఉంటారు కదా, బ్లాగింగ్ చేయడం, రీల్స్ చేయడం, అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా మంచిగా ఉపయోగిస్తుంది ఇది ఈ ప్రోడక్ట్ అనేది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి 2 మైక్స్ వస్తుంది. 2 మైక్స్ వస్తాయి. ఇంకా సింగిల్ మైక్ గానీ ఉంది దీంట్లో. మేము సింగిల్ మైక్ అయితే ఆర్డర్ పెట్టలేదు, డబుల్ మైక్ అయితే పెట్టాము. దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 3,999 అయితే ఉంది. నియర్లీ 4,000 అన్నమాట. మనకు ఆఫర్లో అయితే చాలా తక్కువగా వచ్చేసింది. ఆఫర్లో మనకైతే ఓన్లీ ఎట్ 500 రూపీస్కి అయితే వచ్చేసింది. ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూసి టెస్ట్ చేసి మీకు కూడా చెప్తాను. మీరు ఎలా ఉందో ఈ వీడియో చివరి వరకు చూసి మీరు తీసుకోండి. ఎవరైనా కొనుక్కుండే వాళ్ళైతే ఈ వీడియో అయితే ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. జస్ట్ నేనైతే మీ అందరి కోసం ఒక రివ్యూ అనేది ఇస్తున్నాను. మనందరికి ఎంతో ఉపయోగపడే వస్తువు కాబట్టి నేను రివ్యూ ఇస్తున్నాను. ఇక్కడైతే నోట్స్ అయితే ఇచ్చారు, అది చదివి మీ ముందుకి ఇప్పుడే చెప్తాను అండి. హౌ టు కనెక్ట్ ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి వచ్చేసి నోట్ ఎనేబుల్ ఓటీజీ ఫంక్షన్స్ ఫర్ ది ఫోన్ సెట్టింగ్స్ బిఫోర్ యూజింగ్ ది వైర్లెస్ మైక్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డౌన్లోడ్ ఓపెన్ కెమెరా యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ టు మేక్ ది వైర్లెస్ మైక్ వర్క్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ నార్మల్ కెమెరా యాప్, అంటే మీరు వాడే ముందు డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ కెమెరా యాప్ అనేది మన ప్లే స్టోర్ లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మనకు కనెక్ట్ కాకపోతే, చాలా మొబైల్స్కి అయితే కనెక్ట్ కావు. సెకండ్ స్టెప్ వచ్చేసి ఓపెన్ ది యాప్ అండ్ గో టు సెట్టింగ్స్ ఇన్ ది యాప్ ఓన్లీ. ఓపెన్ కెమెరా యాప్ అని ఆ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళిపోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి దెన్ గో టు వీడియో సెట్టింగ్స్. ఆ యాప్ లో వీడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి చెక్ ఆన్ ఆడియో సోర్స్ అండ్ సెలెక్ట్ ఎక్స్టర్నల్ మైక్. ఇఫ్ ఎనీ యువర్ మైక్ విల్ స్టార్ట్ వర్కింగ్ వైల్ రికార్డింగ్ విత్ దిస్ యాప్. మనకి యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ కెమెరా, ఫోన్ కెమెరా ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళి వాడుకోవచ్చు అంట. ఈ స్టెప్స్ అనమాట మన ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం. ఫర్ ఐఫోన్ లవర్స్ ఉన్నారు కదా, ఇది మీకోసమే. జస్ట్ ప్లగ్ ఇన్ ది రిసీవర్ ఇన్ యువర్ డివైస్ అండ్ స్టార్ట్ రికార్డింగ్ విత్ ది కెమెరా యాప్ డివైస్. ఐఫోన్ లవర్స్ కోసం అయితే చాలా సింపుల్ అనమాట. ఇది జస్ట్ ఐఫోన్ ప్లగ్ కనెక్ట్ చేసేసి డైరెక్ట్ వాడడమే అంట. బాక్స్ లో అయితే ఇదైతే అంత ఇచ్చాడు. పీసీ కనెక్టర్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ల్యాప్టాప్, పీసీస్, కంప్యూటర్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మేము యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇదైతే ఇచ్చాడు. ఇక నెక్స్ట్, ఎంతో మంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు కదా, ఐఫోన్ లవర్స్ కోసం అయితే ఇదైతే ఇచ్చేసాడు. ఫోన్ యూజర్స్ కి ఛార్జింగ్ కేబుల్ గానే ఇచ్చేసాడు. ఇక ఇదే అన్నమాట మన రిసీవర్. ఇది మన ఆండ్రాయిడ్ ఫోన్స్ కి అయితే డైరెక్ట్ గా అయితే కనెక్ట్ చేయడమే. ఫైనల్ గా ఇవే అన్నమాట మన మైక్స్. ఇది ఒక మైక్, ఇంకొకటి 2 మైక్స్ అనేవి వచ్చేసాయి. ఇంకా బాక్స్ అయితే ఎంటీ అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నాను. ఫైనల్ గా ఇవే అన్నమాట మన 2 మైక్స్. ఇంకా దీనికైతే క్లిప్స్ అయితే ఇచ్చాడు ఇలా పెట్టుకోనికి. ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చేసాడు. మైక్ ఉంటుంది కదా, దానికి కానీ ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టాలి మనము. సేమ్ 2 దానిలో అయితే ఛార్జింగ్ పెట్టాలన్నమాట మనము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇది మన ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే పెట్టేయాలి. ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా మన మొబైల్కి, దానిలో అయితే పిన్ చేసేయాలి. ఇది ఇప్పుడు నేను యూజ్ చేసేది అయితే వితౌట్ మైక్ అనమాట. డైరెక్ట్ ఫోన్ మైక్తో అయితే నేను మాట్లాడుతున్నాను. ఎటువంటి మైక్ అయితే యూజ్ చేయలేదు చూడండి. ఎటువంటి మైక్ అయితే పెట్టుకోలేదు నేను. ఇంకా ఇది పెట్టుకొని ఎలా ఉందో మీరే చూడండి, ఎలా వర్క్ అవుతుందో. నేనైతే ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తాను. ఫైనల్ గా ఆన్ అయిపోయింది ఒక మైక్ అనేది. ఫైనల్ గా 2 మైక్స్ అయితే కనెక్ట్ చేసేసాను. ఇప్పుడైతే డైరెక్ట్ నేను మైక్ లో అయితే మాట్లాడుతున్నాను లైవ్ లో. వినపడుతుందా? హలో, చూడండి, మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. దగ్గర ఉన్నప్పుడు ఎలా వస్తుందో వాయిస్, దూరం వెళ్తుంటే ఒకసారి మీరే గమనియండి ఎలా వస్తుందో వాయిస్. దగ్గర ఉంటే ఎలా వస్తుంది, దూరం ఉంటే ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడైతే ప్రెసెంట్ 2 మైక్స్ అయితే కనెక్ట్ లో ఉన్నాయి. ఒక మైక్ అయితే ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే మనకు ఒక మైక్ అయితే చాలు. చూడండి, డిస్కనెక్ట్ అయితే చేసేసాను ఒక మైక్ అయితే రన్నింగ్ లోనే ఉంది. వినపడుతుందా? హలో, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దూరం వెళ్లే కొద్దీ సౌండ్ అయితే తగ్గుతూ ఉంటుంది. చాలా మంది అయితే ఇంకా మైక్ కొనుక్కోవాలని చెప్పి చాలా డబ్బులు అని చెప్పి సైడ్ అయిపోతుంటారు. ఇప్పుడు వేలు పెట్టి కొంటే మనకు దాంట్లో వచ్చేది ఏం లేదు కదా అని చెప్పి చాలా మంది అయితే సైడ్ అవుతుంటారు. సో దానికోసం మంచి బడ్జెట్ లో, మంచి తక్కువ ప్రైస్ లో అయితే రిఫర్ అనేది చేస్తున్నారు.
ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి. క్లిప్ అనేది మన షర్ట్లకు ఇంకా మన క్లాత్ కి అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరే వినండి క్లారిటీ ఉందో లేదో వాయిస్. ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో అయితే మనకైతే అవైలబుల్ లో ఉంటుంది. ఇదైతే తక్కువ బడ్జెట్ లోనే బెస్ట్ ప్రోడక్ట్. ఇది తక్కువ ప్రైస్ లో, చాలా తక్కువ ప్రైస్. ఇది మామూలుగా మేము వేరే కంపెనీ తీసుకోవాలంటే 4000 5000 నుంచి అయితే ఉన్నాయి. ఇదైతే మనకు బిగినర్స్ కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఈ ప్రోడక్ట్. సో దానికోసం కేవలం జస్ట్ 500 రూపీస్ లో అయితే మనకు అవైలబుల్ ఉంటుంది మార్కెట్ లో అంటే బయట మార్కెట్ లో అయితే నాకైతే దాని గురించి ఐడియా లేదు ఎంత అమ్ముతున్నారో. బట్ ఆన్లైన్ లో అయితే ఓన్లీ 500 లోపలైతే మనకి ఈ ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా బ్లాగర్స్ అయితే ఈ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఒకసారి తీసుకొని వచ్చి వాడండి, ఎలా ఉంటుందో మీకే అర్థమైపోతుంది. ఇంకా ఇది మైక్ చూద్దాం, డిస్కనెక్ట్ అయిందో కనెక్ట్ లోనే ఉందో. ఇంకా ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు అయితే మైక్ అనేది కనెక్ట్ లోనే ఉంది. వీడియో స్టార్టింగ్ లో ఒక గివ్ అవే అనే చెప్పాను కదా, ఆ గివ్ అవే అనేది ఏంటంటే దానికి కూడా రూల్స్ ఉంటాయి. ఈ వీడియో ప్రెసెంట్ నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి అయితే 50K వ్యూస్ అనేది రావాలి. లైక్స్ అంటే నార్మల్ ఎన్నొచ్చా నో ప్రాబ్లం. వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఏ కామెంట్ కి అయితే హైయెస్ట్ లైక్స్ వస్తాయో వాళ్ళకైతే ఈ మైక్ అనేది వస్తుంది. ఎందుకంటే మన ఛానల్లోనే ఫర్ ది ఫస్ట్ టైం అయితే గివ్ అవే అనేది పెడుతున్నాను. నాలాగే చాలా మంది అయితే బిగినర్స్ ఉంటారు, ఆలోచిస్తుంటారు ఎలా చెప్పాలి, నా వాయిస్ బాగుండదు, నా వాయిస్ క్లారిటీగా ఉండదు, ఇంకా ఫోన్ దూరం పెట్టి నేను మాట్లాడలేను. అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనమాట ఈ ప్రోడక్ట్. ఇంకా ఇలానే మీకు ఎన్నో రివ్యూస్ ఇస్తాను. ఇంకా ఇలానే డైలీ లైఫ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టుకోండి మామ.